గంటల ఇందులో కోణం ఏం కనబడుతోంది? ఆ డీలరు లేకపోతే ఆ ఎండియు వెహికల్ ఓనరు వాళ్ళు ఆ బియ్యం వద్దంటున్నటువంటి వాళ్ళకి ఎందుకు ఆ వద్దనుకునే వాళ్ళు తీసుకోకుండా ఆగిపోతే సరిపోతుంది కదా. కానీ అలా తీసుకోకపోతే రేషన్ క్యాన్సిల్ చేస్తారు నీ కార్డు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ పబ్లిక్. ఓ 3 నెలలు కనుక రేషన్ బియ్యం తీసుకోకపోతే కార్డు క్యాన్సిల్ చేస్తారని. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అంటే ఎక్కడో విశాఖపట్నంలో నీకు కార్డు ఉంటే బెజవాడలో కూడా తీసుకోవచ్చు. దీన్ని దేశమంతా కూడా చేయబోతున్నారు. కాబట్టి తీసేసుకో బియ్యం ఎక్కడో ఒక చోట అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. దాంతో వీళ్ళకి అవసరం లేకపోయినా రేషన్ ఏం చేయాలో అర్థం కాక దాని బదులు నాకు 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు తీసుకోవాయా అంటే ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలియదు. ఇదే బియ్యం కనుక మీకు అసలు మార్కెట్లో లేదనుకోండి, దీన్నే 40 రూపాయలకు అమ్ముతున్నారు కొన్ని ప్రాంతాల్లో. పాలిష్ చేసి అమ్ముతారు దీన్నే. పాలిష్ చేసి ఇప్పుడు ఇది 100 కిలోలు ఉంటే పాలిష్ చేస్తే 15 కిలోలు ఇది పోతుంది పైన. పోతే అది 85 కిలోలు 2000 రూపాయలకు వస్తుంది అక్కడ. మార్కెట్లోకి వస్తున్నాయి సన్న బియ్యం అని చెప్పేసి మళ్ళీ. కానీ మనకేంటంటే ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటలు ఎట్లయితే ఉచితంగా కనబడితే దాని వాల్యూ తెలియలేదు, ఉచిత బియ్యం విలువ కూడా తెలియట్లేదు. దాంతో ఏమైపోతుంది, ఈ రేషన్ పట్టుకుపోయి వీళ్ళు 10 రూపాయలు ఇస్తే చాలు, దానికి ఒరిజినల్గా ప్రభుత్వం నుంచి పడుతుంది ఎంత 43 రూపాయలు.